ఇగో గిళ్ళకేట్రా ఈ పైసలు ఎక్కడి లాగోడు పైసలు పడ్డాయి. ఎప్పుడు పోయినవే? మొన్న పోయి తెచ్చిన. ఏనా ఇంకా అయితే కదా 5,000 ఉన్నాయి ఇలా. 5 నా 25,000 నీ ఎన్ని ఉన్నాయి? ఆగే ఇంకో 2,000. 2,000 మరి 2,000 నీ ఏడుకెళ్ళి ఇచ్చినాయి? అన్ని 30,000 ఉండాలి. దాని దగ్గర అది లెక్క వేసి 5ఏనాట. నేను లెక్క వేసినవి బరోబరు ఉన్నాయి 20. మరి నువ్వే బాగా తక్కువ లెక్క చెప్తున్నావురా. అరే నున్నే కంతే లోట్లు ఎవరు తీసిండు మరి నేనేం తీసినా? నీకు 2 ఉండే 30. 30 ఉండే మరి వాళ్ళు ఇచ్చినట్టే. నువ్వు తీసినవా అని? నాకేం అవసరం నేను తీస్తా. ఎవరు అన్నట్టు తీసినవా అని అని ముద్దుగా. నేను 30,000 తెచ్చి ఆడ పెడితే ఎటువైంది మరి? నాకేం మీరు కత్తమ్మని అని అడుగుతావు. మంచి లెక్క పెట్టుకో. వాళ్ళకన్నా ఇచ్చినావు అది చేసుకోయే మమ్మల్ని అంటున్నావు. నేను ఎవరికి ఇచ్చిండ్రా? నేను పురాగణం అయితే మార్పులు దాన్ని వాడుతుంది. నువ్వు గిట్ట తీసినవా? మళ్ళా నన్ను అడుగుతానవేందత్తమ్మా? నేనేందుకు తీసిన నీ పైసలు? అవును కనుక వెంకటేష్ పిల్లగాడు అత్త ఆయనకి ఇచ్చినట్టు ఇత్తిగా 2,500 మర్చిపోయినావా? అవునే నాకు ఇప్పుడు గెవుత వచ్చింది. అంటానికైతే సిద్ధంగా ఉంటావు మమ్మల్ని తీసినవా ఇచ్చిండ్రా. మరి మమ్మల్ని అడితే తీసిన అన్నట్టు తీసిన దాన్ని అంటావు. వాళ్ళకన్నా ఇస్తే అది గుంచుకోవాలి. ఏం అది ఉంచుకుంటారా? ఒక్కళ్ళకి 5 నేను ఇచ్చేది. ఊరంత ఇచ్చి నేను ఆదుకుంటారా? నీకు గుర్తు లేకపోతే మాకు చెప్పాలి కదా బిడ్డ. మరి వీళ్ళకి పైసలు ఇచ్చి నేను మాకు గుర్తు చేస్తే మేము గుర్తుంచుకుంటాం. ఇప్పుడు అట్టే మునినట్టే కదా నేను గుర్తు చేయకపోతే. ఎటు పోతాయి అడిగినా ఇక మా చెప్తాది. మా చెప్పినట్టే ఉన్నది. ఇప్పుడు నేను చెప్పకపోతే మనలానే కదా బావా. ప్రాణాన్ని ఆల్రెడీ బాబా ఏదే కానీ వాళ్ళకన్నా పైసలు ఇస్తే ఆమె కన్నా నాకన్నా చెప్పు. చెప్తా కానీ మరి గమ్మన్న భూమి మీద లోన్ తెచ్చి 5 లక్షలు అవి ఇంటనే ఉంటాయారా? ఒక 5 నెత్త మిత్తేస్తుంది కదా. అడుగుతలేరు కానీ వాళ్ళకన్నా ఇస్తావే. ఎందుకు అడిగారా? ఊరెవరు అవసరం లేకుంటుంటారా? నువ్వు చెప్తే కదా మరి మా దగ్గరకి ఉన్నాయని. మరి అట్ట వాళ్ళని అడుగుతా మరి వాళ్ళకన్నా అవసరం ఉన్నాయా మరి. అవు కానీ పోషక్క మన దావకంటకి అయిందిరా. ఆయనకు అవసరం ఉంటే ఇచ్చేస్తాంపా. ఓ అత్తమ్మ ఎటు పోతాను? అవసరం ఉన్న వాళ్ళు మన ఇంటికి వచ్చి తీసుకొని పోరా. నువ్వు పోయి ఇచ్చి రావాల పైసలు. కాదే ఆమె మంచిగా లేని మనిషేనే. దావకంటకి వెళ్ళి వచ్చినా మన ఇంటికి వస్తుందా? పైసలు ఇయ్యండి రాని ఇచ్చేస్తాం. ఏమవుతుంది? ఏమో అత్తమ్మ వాళ్ళకి అవసరం ఉన్నదో లేదో తెలియదు కానీ నువ్వే ఇస్తానంటావు. ఇచ్చి రాపో. నాకైతే తెలియదు. ఏందిరా ఇది గిట్లా అంటది? మన దగ్గర నుండి వాళ్ళకి తెలుసా? మనం పోయి చెప్తే కదా అవసరం ఉందని తీసుకుంటారు. దీన్ని ముచ్చి చెట్టార్థం కాదు. ఏమోనవ్వా వాళ్ళు నప్పించేటోళ్ళు ఇంటికి పోయి చెప్తారా అని వాళ్ళే రావాలి కానీ. ఇచ్చేస్తే ఏమవుతుందిరా? ఇవి వచ్చి 6 రోజులు అది తెచ్చి ఇంట్లుంటే నాకు నిద్ర పడతలేదు. ఇచ్చేస్తాం పై వాళ్ళకన్నా. పో ఇచ్చిరా ఇంకేనే. ఈ పోషాకకి ఇత్తగానే అవి గిట్లు ఉన్నాయని చెప్పురా వాళ్ళకన్నా. 4 చెప్తారు. చెప్తుంది మరి పా పోషాకకి ఇచ్చేస్తాం. నువ్వు పైసలు లెక్క పెడతాం. అది కాగితం రాస్తుంది. రారా రాయే. మీ అవ్వకు వడ్డీలో పిచ్చి బాగానే ఉన్నది కదా. ఏమన్నా అంటే వడ్డీలు పైసలు అంటది ఏంది బావా? మా అవ్వ వడ్డీలకి ఇచ్చేపాటికి అడ్డీలు రాజావాని పేరు వచ్చింది. అట్టిగా వచ్చిందా? సరే కానీ బా నువ్వు కాయ రాదు నేను పైసలు ఎక్కిస్తా. సరే నువ్వు అన్నం తలపేసేస్తా. దాకాల నుంచి ఎప్పుడు వచ్చినవే? మొన్ననే వచ్చినావా? అయ్యో పురాగానే పానం మంచిగా లేనట్టుంది. ఊత కూడా వెళ్తలేదు కదా. ఎట్లున్నావు ఇప్పుడు? పాపం బాగానే నీరసం అయిపోయింది పెద్దమ్మ. ఎట్లుండేది ఒకప్పుడు కాదు వీళ్ళ మాట్లాడేది. బాగా రోజులు చూస్తే ఎట్లుంటుంది మరి గట్లుండకపోతే? పైసలు ఏ పాటి ఖర్చు అయినాయి పెద్దమ్మ? ఆయన బాగానే అయి ఉంటాయి పైసలు ఖర్చు. ఇవన్నీ అయినాయి అంటే ఏం చెప్పాలి బిడ్డ? బాగానే అయినాయి పైసలు. 2 రోజులు పెట్టుకున్నా 20,000 దాకా అయినాయి. అయ్యో బాగానే అయినాయి కదా. 10 టన్నులకు ఒక సర్కారు దవాఖానలకు తగ్గింది. అవునా? 10 టన్నులకి అయినాక బాగా కావా అని ఏం చేయాలి బిడ్డ? పురాణ సాడు కాకుండా అయినాక ఆగం వల్ల 1000 అయితేందని. ఇక సరే కానీ పైసలు తమ్ముడు పెట్టుకున్నాడా నువ్వు పెట్టుకున్నావా? తమ్ముడు ఎడ పెట్టుకుంటాడు బిడ్డ? నేనే ఒక ఆడ చేపోయేలో తెచ్చుకున్నా అప్పటి మందం.
చేపే తెచ్చుకున్నావా? అయ్యో సేపు ఇచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు ఆగుతారు అవ్వ. మా దగ్గర తీసుకో 2 రూపాయల చొప్పున అలా గట్టేయి మీ ఇస్తాం పో అవ్వ. ఇయ్యే పైసలు అటు. మిత్తి నాతో ఏడైతే బిడ్డ అల్లాడితే ఇంకొకడ సేపు వచ్చిత్తా, మళ్ళీ వాళ్ళు అడిగితే ఏం చేస్తావు పెద్దమ్మ? ఇంకొకడ వచ్చిత్తా. అట్లా ఎంతమందిని అడుగుతావు? ఒక్కసారి పైసలు తీసుకునేది కాక. కాదు ఆ పిల్లందరూ వాడే బదులు మా దగ్గర తీసుకొని అలా గట్టెత్తే అయిపోద్దిగా. మిత్తికింతంత మిత్తి కట్టుకుంటే అయిపోయాయి. దానికి వాళ్ళని అడుగుతుందట వీళ్ళని అడుగుతుందట. ఈ నర్సవ కింద ఈడికెళ్ళి ఆడుతుంది, 4 గంట మళ్ళీ ఈడు అడుగుతుంది. ఒకరు అడిగినాక దొంగల దగ్గరికి పోతుంది, ఆమె ఇక్కడ దొరుకుతలేవా అంటారు. నేను ఇతర ఇంటికి వచ్చినప్పుడు తీసుకునేదానికి అంటే ఒక్కొక్కరు అడిగితే పుడతలేమని బాధపడతారు. దవాఖానకి ఏందని ఎరకాయన వాళ్ళు మరి పట్టుకొని వచ్చిన తీసుకోదట. నీవే కానీ అవ్వ సేపు ఇచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు ఆగుతారు అవ్వ. సేపు ఇచ్చినాక ఇన్ని రోజులు గంట రోజులు తిడతారు. అందుకు మాట పడితే మంచిగా అనిపిస్తుంది అవ్వ. లేట్ అయితే అడిగారు వాళ్ళు, ఇంతసేపు అనుకుంటే నీకు ఇస్తలేదా అంటారు. మేము ఇస్తాం తీసుకొని వాళ్ళకి మాట రాకముందు ఇచ్చాయి. ఏమో బిడ్డ మరి తమ్ముడు ఏమంటాడు? ఏమంటాడు తమ్ముడు? దవాఖానలో ఖర్చు ఏమో పెట్టలేదు కానీ ఇప్పుడు పైసలు అప్పు తీసుకుంటా అంటాడా? బాగానే ఉన్నాడు తమ్ముడు. ఏం ఆలోచించుతున్నావు? మేము పైసలు ఇస్తానని ఇంటికి వచ్చినావు, ఇవి తీసుకొని వాళ్ళకి గట్టేయి. నువ్వు మళ్ళీ పోయేటప్పుడు నువ్వు సేపు అయి లేకు, నేను మళ్ళీ ఇస్తా అవసరం ఉంటాయి. మా దగ్గర ఉన్నాయి పెద్దమ్మ పైసలు. ఏమో సేపు అయి తెచ్చుకుంటా పుల్లందర పడదట. ఏ అద్దు తీ బిడ్డ, మళ్ళీ అద్దంటే ఏమే పైసలు తీసుకొని కాగితం పెట్టుకునే దానికి ఇగో లెక్క పెట్టియే. ఏందవ్వ అద్దాన పడితే నీ ఎవరైనా ఇంటికి వచ్చి ఇచ్చేటోళ్ళు ఉన్నారా? తీసుకో, మనల్ని పెట్టుకే మరి పానం మంచిలా తీసుకొచ్చినావు. కాగితం పెట్టుకొని ఆ పైసలు తీసుకో. ఏ రీతి కావా లెక్క పెట్టి. అవురా, 20,000 అయితే అప్ప చెప్పినాం. ఇంకింట్లో 5 లక్షలు ఉన్నాయి. అవి ఎవరిన ఒకళ్ళ సోల్చి పెట్టి మిత్తికిచ్చిన వాళ్ళం కావాలి మనం. మరి ఒకటే రోజు అంటే చెప్పాలి, ఇంట్లో ఉంచుకుంటే ఏమవుతుంది? నీకు పానం మంచిగా ఉండదు కావచ్చు, నేను ఉంచుకుంటే ఇంట్లో కోరుతున్నదేంది లేంది ఏం కాదు ఇంట్లో ఉంచుకోవాలి. అక్కడకు ఇద్దాం పా, అది తినేది మన మాట ఏంది కానీ పా. ఇంట్లో కట్టలు పెట్టుకొని చూడు మా అత్తకి ఎప్పుడే రోగం వస్తుందో అని. నువ్వైతే ఊరి మీద మంచి రాపో, అడ్డీలు వస్తాయో రావు కానీ. ఏ అవుతాది నీ చెప్పండి. బాగా ఆశపడుతుంది అడ్డికి. అడ్డీల రాజావా అని పేరు పెట్టలే, గందుకే ఎందుకు పేరు పోయింది అనుకున్నావు? అడ్డీల రాజాబ్బా ఇంట్లో పెట్టుకోని ఉంటుందట, రోగం రాకముందే ఆడ కట్టలు మంచిగుందా? ఏం కాదు పా. బాగా వచ్చిన వాళ్ళే ఇండ్లు పెద్ద ఇల్లు కట్టింది మాకు. మరి ఎన్నంత బంగ్లా కట్టుకుందే మనం? 5 లక్షలతోనే అవుతుంది రా, ఇది పెరుగుతాయి కదా మనకు. మిత్తి లత్తలు అవన్నీ అవస్థ ఊరంత ఇత్తి. ఇప్పుడు ఇచ్చినావు మిత్తిలు వచ్చినాయి, బంగ్లా కట్టడానికి వచ్చినా అది కూడా బంగ్లా కడితే కిరాయికి ఇవ్వచ్చు వాళ్ళకన్నా, రోడ్డు కడితే. మా సరే కానీ రారా, నువ్వు మాట్లాడినావు కానీ. అవన్నా మాడాడు దగ్గర అవ్వ. రమేష్ అన్నాడు అవసరం ఉన్నాయి పైసలు అడుగు. అడుగు రమేష్ అన్నా నమస్తే. నమస్తే. ఏం చెప్తున్నాయి అంత బీరుపై కూర్చున్నావు? ఏం లేదన్నా బాబా అక్కడ కూర్చో. ఏమైంది? ఎటు వచ్చిరే? వచ్చినావు, నీకు పైసలు అవసరం ఉన్నాయా? నీకు తెలిసే అన్నాడా, మన చెరువు కింద భూమి కొన్నా, ఇక బాగా టైట్ ఉండే, అవసరం ఉండే. మన దాని మీద లోన్ తీసుకొచ్చి అంతా అలా కట్టేసిన, అలా ఆగుతలేరని. ఇప్పుడు మన పైసలు ఏమీ అవసరం లేదన్నా, ఓకే కట్టేసినట్టు. ఏ నువ్వు రమేష్ అన్న భూమి మీద లోన్ తెస్తావా? రేటు కిస్తీలు పడిపోయాను అనుకో, అంత నీ భూమి వేలం పాట ఎత్తారు. అప్పుడు ఉన్నది అయితే ఉంచుకున్నా పోతుంది. నువ్వేం తెచ్చినట్టే, మీ ఇస్తాం పైసలు వడ్డీకి. ఇప్పుడు ఆడ తెచ్చుకున్నానికి ఏంది, మన పైసలు తీసుకుపోయి ఆడ కట్టవాను మాట రాకముందు. అవునే రమేష్ అన్న ఆలోచించుకోగే. బీర్ పొడి ఏం లేదన్నా, ఏదన్నా బ్యాంకులో మిత్తి తక్కువ పడుతుంది, ఒక పైసా మిత్తికి ఎత్తి. ఇప్పుడు బయట తీసుకుంటే వాళ్ళు అడిగా 2 కన్నా తక్కువ ఇస్తలేరు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న నాకేమెరుకనే, మీ ఫస్ట్ అనపోతుంది, నేను కూడా అడగపోతుంది. ఇక్కడ తెచ్చి కట్టేసిన ఇప్పుడు ఏం అవసరం లేదన్నా,
అరే రమేష్ అన్న ఇప్పుడు అయిన దానికేందే మీ ఇష్టం పోయి కట్టేసి రాపో ఇగో ఆడ తీసుకుంటాడు బ్యాంకు తీసుకుంటాడు అరే తీసుకుంటాడు బంగారం వాళ్ళు తీసుకుంటాడు ఆడేమంటాడు మళ్ళీ పైన బిల్లు వేసుకుంటే ఏమంటాడు ఆడేమంటాడు అన్న పైన బిన్ ఏమేమి తీసుకుంటే ఇంకా నువ్వు మొదలు ఎత్తున్నావు ఎన్ని రోజులు తెచ్చి నువ్వు లోన్ తెచ్చి మొన్ననే అంత వారం అయితే లేదు తీసుకుంటాడు బంగారం వాళ్ళు తీసుకుంటాడు వారం ఏంది 2 రోజులు తీసుకుంటాడు వాడు. ఏమో పరిచయం ఉన్నది పో ఇగో ఎందుకు అన్న ఎందుకు అంత అనుమానం అనిపిస్తుంది ఉన్నది బ్యాంకులో ఉన్నాడు అంతే నా నెల కిస్తీ కట్టుకుంటా ఎందుకన్నా అనుమానం పడతావు మేము పైసలు ఇస్తాం బ్యాంకులో కట్టి పాస్బుక్ పట్టుకొచ్చుకోపో ఎవరు వాళ్ళ దగ్గర ఉంటే మంచిగా ఉంటుంది కదా పాస్బుక్ అత్తామా పైసలు ఇద్దామా ఇస్తామని అత్తి మళ్ళీ ఇస్తాం అత్తమ్మ అంటే చూస్తానవేమే పైసలు ఇచ్చి ఇగో రమేష్ అన్న పట్టు లెక్క పెట్టుకో అద్దుతి అన్న ఉండని అనుమానం ఏ పట్టు నీ కట్టు కట్టు ఇవ్వరకే అమ్మ మిత్తులు గట్టి కట్టి వచ్చిన బ్యాంకులో ఒక్క పైసా మిత్తు అవును మిత్తి ఎంతనే నీకు తెలియదా లోకం నడవందా అంతే 2 చొప్పున 2 చొప్పున బ్యాంకులో ఒక్కటి తెచ్చుకున్నా కదా నీ పైసలు అద్దు నువ్వు అద్దు కథ అద్దు ఇవరకే కట్టి వచ్చిన కదా నేను మళ్ళీ నాకు 2 చొప్పున తీసుకో పట్టు 2 చొప్పున అంటే బాగా కాదా అమ్మ ఏం బాగానే బాగా అయితే అంటాను రేపు ఒక్కడికి ఇత్తి లేకపోతే నీ ఇల్లుకు తాళం ఎత్తాడు అప్పుడు ఇల్లు ఉంటుందా కదా అమ్మా ఇక అప్పటికి వెళ్ళకపోతే బ్యాంక్ కూడా ఇట్లా గట్టిగా ఫోన్ చేస్తే వాళ్ళని సేపాడికి కడతా మరి ఏం చేయాలి నువ్వు చేతికి వచ్చిన పైసలు ఇప్పుడు ఓడగొట్టుకుంటేందుకు అప్పటికి 4 ఇల్లు తిరిగి ఇబ్బంది పడు అవసరమా ఇప్పుడే తీసుకో ఇగో రమేష్ అన్న నువ్వు మళ్ళీ వాళ్ళతో అనకు కానీ ఒక 5 లక్షలు తీసుకో నీకు రూపాయన్నర చొప్పున ఇస్తాం పో ఇవ్వటు లెక్క పెట్టుకో నేను ఆ కడమే తీసుకొచ్చి ఇస్తా లెక్క పెట్టుకో ఎందుకు బాధపడుతున్నావే అన్నయ్య ఎందుకో నచ్చుతలేదు అంత నాకు అరే మొన్నటి దాకా వాళ్ళకు 5-6 గట్టి గట్టి కట్టి చచ్చింది అన్న మంచి అనిపిస్తలేదు మనసు ఒప్పుతలేదు నువ్వు నేను చెప్పినట్టు చేయి నువ్వు సపరేట్ తీసుకో నీ కడ పైసలు తీసుకొచ్చి ఇస్తా ఆ కాగితం రాసి కథం అన్న తీసుకోగా సంతోషమేనే కష్టంగా బాధ నీకేం కదా బతాయే అయ్యో రామశంకర్ ఇక్కడ పైసలు ఇంట్లో పైసలు పెట్టుకోరు ఓ అన్న 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 అమ్మా కొత్తగా నేను అడిగినా చేసినా వీళ్ళు ఇంట్లో పైసలు పెట్టిపోతారు నమస్తే ఎక్కడ పోతున్నా ఎగ్గి ఇల్లు ముగ్గు వచ్చినా కదా కొద్దిగా పైసలు అవసరం పడ్డది ఈ బంగారం పెట్టేస్తా అని అరే ఇల్లు ముగ్గు వస్తే నువ్వు గంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు నేను లేవా మీ ఇస్తాం పైసలు బంగారం పెట్టేస్తాడట బ్యాంక్ లో నువ్వు చెప్పిపోరా అదే ఏమి మిత్తికిస్తావు అన్న నువ్వు భయపడ టెన్షన్ తీసుకోకు కాళ్ళు బేకులకి ఎందుకు పోతావు అవ్వా ఎందుకయ్యా నీకు పైసలు ఎన్ని అవసరం ఉంటే మేము ఇస్తాం కదా బ్యాంకుకే పోవన్నా వడ్డీ ఎంత పడుతుంది మరి ఇక నీకు తెలియదా ఊరి నడిచినట్టే గాయ 2 చొప్పున తీసుకో 5 లక్షలు ఇస్తాం అవ్వా ఇస్తాం 2 చొప్పున బ్యాంకులో పోతే 70 పైసలు తీసుకోవచ్చు కానీ మీరే ఉన్నారు ఇస్తాను పోరి అనే 70 పైసలు అన్న వాళ్ళు ఉరుకుతున్నావు బ్యాంకుకు నువ్వు ఉన్న బంగారం అంతా కుదబెడతావు ఓ టైంలో మిత్తి వెళ్ళకపోతే మంచిగా ఫైన్ ఎత్తాడు మా దగ్గర కాగితం రాసుకొని తీసుకుంటే ఇంకో 6 నెలలు ఎక్కువ అయినా కానీ ఆగుతాం ఇటేమన్నా ఫైన్ కలుగుతా మీకు కాదమ్మా ఆడదన్న కాడ 6 నెలలు ఆగుదామని మాట్లాడుతున్నావు మీ దగ్గర 2 చొప్పున మిత్తికి వెరకుండా కొండ కూర్చుంటే ఎవరు కట్టాలి అవి ఏడికెళ్ళి వస్తాయి అవి మరి ఆడైతే కట్టావా మిత్తి ఆడ ఒకటేనా ఆడ 70 పైసలు ఇక్కడ 2 చొప్పున దగ్గర రూపాయి పగలు ఎక్కువ ఒకటే మాట్లాడుతున్నారు నాకు అవసరం లేదు ఆడనే తెచ్చుకుంటా అట్లా కాదన్న నువ్వు 70 పైసలు ఉరుకుతున్నావు ఆడ ఎన్ని సంతకాలు పెట్టండి ఈ పేపర్ నింపాలి ఆ పేపర్ నింపాలి ఆధార్ సంతకం పెట్టాలి ఈ సంతకం పెట్టాలి 79 సంతకాలు పెట్టాను అట్టే ఇస్తారా మా దగ్గర ఒక్క సంతకం పెడితే 5 లక్షలు ఇస్తాం నీ ఎందుకు తమ్ముడు గత గీత పడుతున్నావు అవ్వా తీసుకుంటాడు మంచోడు కదా ఏమే అత్తమ్మ ఇద్దామా బోర్డు పెట్టుకొని తిరిగి ఊర్లే అప్పిస్తాం అనుకుంటా అందరికి అయ్యో ఉన్నాయి కదా కావాలనుకుంటారు రారా మీ దగ్గరికి మీరు మనుషుల దగ్గరికి కూడా నాకు అర్థం కాదు. మా దగ్గర ఉన్నాయి మీకు ఎట్ట తెలివన్నాయా నేను చెప్తానే కదా బోర్డు పెట్టుకొని తిరుగురమ్మా ఏందయ్యా గట్లన పడుతుంది నువ్వు ఇంత ఇల్లు కట్టుకుంటున్నావు కదా సాయం చేస్తామంటే నువ్వు మమ్మల్ని దించపరుస్తున్నావు సాయం చేస్తురా అది సాయం చేసినట్టుందా మీరు అని ఉత్తగిస్తురా అమ్మ మితికయ్యే వాడుతుంది మళ్ళీ రూపాయి 2 చొప్పునట నాకేమవుతుంది ఈ పైసలు మేమే మిత్తికిస్తాను కానీ అందరు అట్టుగానే ఇస్తురు కదా తమ్ముడు ఇప్పుడు మిత్తికి అంటే నువ్వు బండిలో పెట్రోల్ అవుతలేదు ఇటు పోసుకుంటూ అడుకోతున్నావు ఎన్ని సర్ర పోతున్నావు 5 సర్ర పోతావు అవుతుందా పని అయితే లేదు మళ్ళీ 5 సర్ర పోతావు ఎన్ని 10 సర్లు అవుతుంది ఎంత పోతుంది మరి రూపాయి మితికి తీసుకుంటే ఇప్పుడే అరే తమ్ముడు నువ్వు ఆవేశపడకు తమ్ముడు ఇల్లు కట్టుకుంటూ నీకు అయ్యో మీతో ఇయ్య కాదు నాతో తీసుకున్నాడు కాదు మీరు ఇయ్యరు నాకు రూపాయి మిత్తి అయితే ఇవ్వరి లేకపోతే లేదు అంతే పని రూపాయి తీసుకోవా వద్దు నాకు అటుకిట్ట తీసుకునేటట్టున్నాడు
ఏ అవ్వ తిరిగి తిరిగి మళ్ళీ వస్తాడు మన దారికి ఆ ఉరుకుతున్నా నా పని కాదు మన కాదు. ఏ రాకపోని ఆ బ్యాంకు చుట్టూ 4 గంటల పోయి తిరిగితే అప్పుడు ఏర్పడుతుంది. టిఫిన్ చేసాడు ఇటు అయ్యని బతిలాడు అయ్యని బతిలాడు సార్ సార్ అనుకుంటా తిరిగి తెచ్చుకొని ఏమో బాగా బాగున్నారు. మొత్తగా తీసుకుంటారు. ఏదో ఇల్లు కట్టుకుంటున్నా లచ్చి రాంగ తడక పెట్టుకుండి సొంటి పొలగాడు నడా ఇంటికి పోతుందా. బాబా ఉన్నాడు ఆగో దొడ్డు నొక్కుతాను డా అవు ఇన్నే ఉన్నాడు. ఓ రమేశనా ఇరా ఏమైంది? ఏమైనా సంవత్సరం దాటింది మాకు పైసలు కట్టాలిగా. సంవత్సరం దాటిందా? అవు మొన్న ఇచ్చినట్టు అనిపిస్తుంది. అదే ఏర్పడదు ఇవాళ ఏందనుకున్నావే. అరే మొన్న ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకు. సంవత్సరం అయింది ఇప్పుడు. కావాలంటే ఓ కాగితం చూసుకో డేట్కో. నా దగ్గర రాసుకున్నాడు డేట్ నేను కూడా. ఇగో నువ్వు వెనక రాయవచ్చు మరి ఇది చూడు అసలు కాగితం. అరే అవునే నెల 10 రోజులు అవుతుంది ఈ సంవత్సరం మీద. కొంత తెపో పైసలు తెపో. ఇప్పుడు లేవు కానీ కడదామంటే. అబ్బా లేవంటే ఎట్లనే బాగా రోజులు అయితే లేదు తీసుకొని మాకు అవసరం పడుతుంది. కడదామ్మా కడదా కానీ ఇప్పుడు లేవు. ఇప్పుడు అగ్గరగాల లేవు కడదా. ఏ రమేష్ అన్నక ఫోన్ చేసి నాడే తెపో పైసలు లేపో కట్టాయి పైసలు. వీడికే సంవత్సరం అయిపోయింది 10 రోజులే మళ్ళా మీద తెపో మా డబ్బులు విత్తి పడతాయి. అడగలేము అవ్వ బాగా రోజులు అయితే లేదు అడుగుతాను కదా నేను చూస్తానా. ఏమైనా మేము గిట్టు వెళ్తే కాడ చూస్తావు. అన్నా నేను గట్ట అంటలేను నేను ఇంకా పోను. ఇప్పుడు నేను నా దగ్గర లేవు. నా పైసలు రాగానే నీకు ఇటు అప్ప చెప్తా. ఆనాడేమో అర్ధాదానంగా ఇంటికాడ పెట్టిపోయారు. ఇప్పుడు నా ఇంటికి వచ్చి బాధ ఇస్తారు. నా ఇచ్చేది మనం తీరులే. నేను కట్టోని కాదు నేను మొండోని కాదు. నువ్వు ఎగిరితే పడకు. నాకు పైసలు రాగానే నీకు వెంటనే అప్ప చెప్తా. నువ్వు టెన్షన్ పడకు సరేనా. నన్ను ఇబ్బంది పెట్టకు. పైసలు వెళ్ళినప్పుడు ఇస్తా అంటాను అక్కర పడ్డప్పుడు ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఇస్తావు లేవంటాడు మంచిగానే. అక్క వెళ్ళినప్పుడు ఇస్తా అని చెప్పినా ఇంటికి వచ్చి లొలి పెట్టకూరి అంతా వాడగట్టులు అందరూ ఇజ్జత మనం పోతున్నది. నేను కట్టనోని కాదు కడతా అంటున్నా. ఇల్లుకి వచ్చి ఒర్రకూరి మీరు కోరి. రమేష్ అన్న లొలి పెట్టుడు కాదు మేము మంచి మాట కూడా అడుగుతున్నావు వాయిదాలు పెట్టవు. నేను నాకు గురించి తెలియదు. నేను సర్పంచ్ పిలిపిస్తే ఏమనుకుంటున్నావు. సర్పంచ్ గారికి నేను మొండో లెక్క అడుగుతున్నానే. పిలిపిపో నువ్వు సర్పంచ్ గారికి పిలిపి. నువ్వు అన్నావు ఇప్పుడు సర్పంచ్ గారికి పిలిపించినప్పుడు కడతాపు. మళ్ళీ లేకపోతే వాయిదా వచ్చిందంటే నువ్వు పైసలు కట్టావు. పిలిపిస్తాను మనం పిలిపిస్తామంటే అనుకుతలేడు కదా. పిలిపిపోరు మీరు పిలిపిపోరు. మీ సర్పంచ్ అనేది మీ సంగతి చూస్తా పోరు. సరే మంచిది. అనుకుంటావు పైసలు తీసుకొని ఆపదోటి ఎక్కించుకొని వాళ్ళు ఇప్పుడు పెట్టింది నువ్వు అనేనా తీసుకున్నాడు వెళ్ళదా నాకు అక్కర్లే. అప్పుడు మీరు ఇంటికాడ పెట్టి మళ్ళా అప్పుడు అవసరం అడిగావా. ఫోన్ చేయబా నడు. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit. చూడ సర్పంచ్ సురేష్ అన్న మా చేతి పైసలకి ఏంటి అంటే రమేష్ అన్న బొమ్మలు ఎగిరెత్తాండాగో తమ్ముని తోలుకొని వచ్చిండు. మరి మమ్మల్ని కొడతానని వచ్చిర్రో మరి మేము వాళ్ళని కొడతామని తమ్ముని సపోర్ట్ తెచ్చుకుండు. గాలెందుకు కొడతారమ్మా? కొట్టుడంటే అగాధమేనా? ఇక్కడ నేను లేనా? నేను ఉండంగా కూడా కొట్టేంత ధైర్యం ఉందా? ఏమో కొట్టతట్టే ఉన్నాడు సర్పంచ్ బాబు. అలా తమ్ముడు ఎట్లా లేవటాగో మన గొర్రెపోతుగా వెళ్ళాటాడు. ఉరిక గుద్దుదాం చూద్దాం అన్నట్టు. ఏమైంది మరి? పైసలు తీసుకొని సంవత్సరం అవుతున్నారు, మరి పైసలు ఎట్లా కట్టరా మీరు? అవునే సర్పంచ్ బాబు వాళ్ళు వచ్చి అడుగుతురు. నేను అలా అడిగింది కాదు అలా చేసింది కాదు. ఇంటికి వచ్చి నాకు ఇట్లా చేతిలో పెట్టిపోయారే కూర్చున్నోని నా అద్దానంగా పెట్టిపోయారు. ఇప్పుడు అక్కడికి అడిగితే నాకేమైనా ఇప్పుడు పంట పండిందని అన్న లేకపోతే తోట పండిందని అన్న ఎడికెళ్ళి అన్న. ఇప్పుడు నేను నా రేడున్నాయి. ఇప్పుడు నాకు ఉన్నప్పుడు ఇస్తా. వాళ్ళు మన జమాయించి అడుగుతురు నన్ను. ఎడికెళ్ళి వెళ్తే నాకు చెప్పు. నువ్వన్నా చెప్పు వాళ్ళకు. మరి వాళ్ళకు ఇప్పుడు లేవాట, వెళ్తలేవాట. మీరు కావాలని ఇచ్చిర్రు. ఇచ్చినప్పుడు మరి ఇప్పుడు వాళ్ళ దగ్గర లేవాట టైంకు. వాళ్ళు ఉన్నప్పుడైతే ఇస్తారట తీసుకోరు. మరి ఏం చేస్తారు? మరి మేము కావాలని ఇచ్చిండని ఇప్పుడు మాట్లాడుతాడు. మేము కావాలని ఇస్తే వాళ్ళకి అనుసరం తీసుకుంటారా? ఏ మరి మరి ఇవి మేము కావాలని ఇచ్చినాను ఇప్పుడు అంటుండు. ఇంటికి వచ్చి 5 లక్షలు తెచ్చుకుండు. మరి దాని ముచ్చట ఏంది? పైసలు కనబడంగానేమో తీసుకోబుద్ధి అయింది. ఇప్పుడు ఈ మంటనేమో కట్టబుద్ధి అయితే లేదు. ఇవ్వని కాదు సర్పంచ్ బాబు. నాకు 2 రోజుల్లో పైసలు కట్టువాను. నేను లోన్ తెచ్చిన ఇల్లు మీద అది కట్టినా అనుకో నా ఇల్లుకి తాళం ఎత్తారు వాళ్ళు వచ్చి. అదే బాగా మాట్లాడుతారు. అవునా? ఆల్రెడీ మన లోన్ తీసుకొచ్చిన వాళ్ళకి తెలుసా? వాళ్ళు మా ఇంటికి చేసి అవసరం పైసలు మళ్ళీ మా అన్నకి ఇప్పుడే వచ్చి మాట్లాడతారు. నేను అదే చెప్తాను. అనవసరంగా ఇంటికి వచ్చి ఇచ్చిరుతాం వాళ్ళు. అరే అద్దానంగా చేతులు పెట్టిపోయారు నాకు కూర్చున్నాను. నేను ఆ రోజైనా మన బాగా లేరు నీకు చెప్పాలండి పొద్దుల. మరి చెప్పవు. అరే చెప్తుంటలేరు. ఇప్పుడు వచ్చి కట్టుకట్టండి ఎడికలు కడతా. నేను గొర్రె అమ్ముకున్నా బర్రె అమ్ముకోండి. ఇప్పుడు నాకేనా పంటలు పొలాలు ఇట్లా అమ్ముకున్నా. ఇప్పుడు అవును సర్పంచ్ బాబు
అవసరం లేనట్టు పైసలు ఏం తీసుకున్నట్టు మరి పై మా కట్టేవని ఇప్పుడు అరే పైసలు చేతిలో పెట్టినాక అవే అవసరాలు ఉట్టుకొస్తాయి. మీరు అవసరం లేనప్పుడు సపరేట్గా రావాలి కానీ మీరెందుకు ఇచ్చినట్టు? సరే మరి వాళ్ళు అయినా కానీ వాళ్ళు ఇయ్య అంటలేరు కదా, ఇస్తా అంటుర్రు. ఆగుర్రి అయ్యన్నాడు ఆగుర్రి, అయ్యన్నాడు వాళ్ళు వచ్చినాడు ఇస్తారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్నాడు ఎట్లా చేతిలో పెట్టచ్చు, వాళ్ళకి వచ్చినాక వాళ్ళకి అట్లే కడతారు. మా ఇల్లుకి తాళం అయితే మేము ఎక్కడ ఉండు? ఇక అది మీరు పైసలు ఇచ్చినప్పుడు ఆలోచించుకోవాలి. మేము లోన్ తెచ్చినాం. పైసలు ఇచ్చినప్పుడు ఇట్లా ఆలోచించుకోవాలి. చేస్తారని అనుకున్నామా? కడతారు మరి ఎట్లా చేస్తారు అన్నప్పుడు మరి ఓపిక పట్టుకోవాలి. అన్నాడు కానీ ఇచ్చినావు. ఏం చేస్తారు మరి? సర్పంచ్ సాబు చూసినా వాళ్ళు హుషారుతనం. నేను లోన్ తెచ్చుకుంటేనేమో నన్ను కట్టేసేదాకా పట్టుబట్టి ఇంట్లో పైలు పెట్టిపోయారు. ఇప్పుడు వాళ్ళు లోన్ తెచ్చి నాకు ఇచ్చిరట. నాకేమో 2 చొప్పులు ఇచ్చారు, వాళ్ళేమో ₹1.5 తెచ్చుకున్నాడు బ్యాంకులో. గింత హుషారుతనం ఉంటుంది ఎవరికన్నా. ఇప్పుడు కట్టని వెళ్తే నేడికలు కట్టాలి. ఇగో మా తమ్ముడు కూడా తెలుసు మొత్తం ఈ తర్వాత అంతా. నువ్వు చెప్పు, న్యాయం చెప్పు సర్పంచ్ సాబు. ఇప్పుడు ఏదంటది అన్న వీళ్ళు మా ఇంటికి కూడా వచ్చిర్రే. హర్ష ఇంకా నువ్వు కూడా ఏదో 3 లక్షలు తీసుకో పైసలు అంటే వచ్చే అవసరం లేదని చెప్పిన. ఎలాగో తెలియదు అన్న నీకు. సరే ఈయనకు అద్దని నేను తీసుకోలేదు, మన వెన్ను తీసుకున్నావు. మీరు కొట్టాలి కొట్టనే కొడతారా? కొట్టడానికి కేసు పెట్టినా పోయి మన పైసలే తీసుకొని మనం నిన్నే కొడతారా? అట్లుండాలి అది రౌడు ఉద్దాం. ఏంటి రావుడిద్దాం భయపడతా ఎప్పుడు వాళ్ళకు వాళ్ళట కొడతారట మనల్ని. ఏ సర్పంచ్ నువ్వు గట్టిగా నువ్వు పైసలు తీసుకున్నాయేమో మాయి, ఇచ్చడానికి ధైర్యం వస్తలేదు ఆయనకు. రమేష్ అన్న మరి సంగతి ఏంది? ఇప్పుడు వాళ్ళు మరి లొల్లి పెట్టవచ్చు. మరి సంగతి ఏంది? పైసల సంగతి ఏం చెప్పు. సంగతి ఏముంది సంగతి? నేను కట్ట అంటున్నానే. నేను పొద్దుంజలు అది ఎవరుతున్నా కదే, నేను కట్ట అంటున్నా. కడతా కడతావు ఎప్పుడు మరి వాళ్ళకి వెళ్ళినప్పుడు కడతానే. కింద పిడ అడుగుతున్నారు పైసలు ఉండొద్దా? గిన్నె కడతా అని ఏదో చెప్పుకో మరి. టైం ఉంటుందా దానికి పైసలు వచ్చేదానికి? లొల్లు పెట్టుకుంటే పోతే పెరుక్కుంటే పోతుంది. అట్టి ఎందుకు నన్ను అట్టిగా నా ఇంటికాడ పెట్టిపోయి బాగా చేస్తున్నాను. నన్ను నేను కట్టడం లేక కొన్ని లక్షలు తెచ్చిన లక్షలు కట్టినా నేను. ఎప్పుడు కడతావా చెప్తే వాళ్ళు అన్న టైం ఉంటుందా? ఇగో అన్న ఉన్నప్పుడు ఇస్తామే. ఇక అంతే కుళ్ళ ముచ్చటన్నా. రేటు రూపాయి పోదు. ఉన్నప్పుడు ఇస్తాం. ఉన్నప్పుడు ఇస్తా అంటే ఏడాది వెళ్ళాయి. ఏడాదాకైనా కూడా మిత్తుడు ఇస్తాం కదా మేము. ఇప్పుడు వాళ్ళు తెచ్చింది లోనే అన్న. వాళ్ళు మేము లోన్ తెచ్చి మా లోన్ కట్టించారు అట్టిగా. మేమంటే ఇస్తానే అంటాను కదా, మేము కంపల్సరీ డబ్బులు ఇస్తాం, వాళ్ళు ముడతాయి. కానీ మేము మాకు ఉన్నప్పుడే ఇస్తాం అంతే. గట్లా ఉన్నప్పుడు కడతానంటే ఎట్లనయ్యా? అలా వచ్చినప్పుడు మా ఇల్లుకు తాళం వేస్తారు. అప్పుడు మా సంగతి ఏంది? వావా వాళ్ళు వచ్చి మన ఇల్లు తాళం మనం ఇల్లు తాళేద్దాం. ఎట్లా పైసలు కట్ట చూద్దాం. భయపడేందుకే గంటే అయింది మరి. ఏంది నువ్వు మైంటి తాళం ఎత్తా? ఒకసారి తాళం వేసి చూడు, ఎగరెత్తా గాలి 10 నిమిషాలు ఇట్లా అర్థమవుతుందా? ఒకటి మంటికి తాళం ఎత్తాడు. నువ్వు వేసి చూడు. నువ్వు ఫస్ట్ తాళం వేస్తున్నావాట. తాళం వేస్తుడు. బెదిరించుడు ఫస్ట్ వేసి చూడు రా, తాళం చూపిస్తా. తాళం ఎత్తాడు ఇంటికి. చూసినా సర్పంచ్ బాబు ఆడు గాలి ఏదైతే కొడతాడా చూడండి బలుపు చూడు. అంత మాట్లాడుతున్నావు. నువ్వు ఇల్లు తాళం వేస్తామంటావా? మరి ఏమా పైసలు కట్టవా? లొల్లి ఎందుకు? లొల్లి అద్దు కానీ ఇవి పెంచుకుంటే ఇట్లా వెరుకుంటా పోతుంది. అప్పుడే 15 రోజుల వరకు ఏమైనా పైసలు తీసుకొచ్చి అప్ప చెప్పురి, ఎవరి సందాలు ఉండరు. ఇదంతా పెంచుకోకూరి. మాటలు ఏముంది? మాటలు దునియా మాట్లాడచ్చు కానీ మాటలు గట్లే ఉంటది అవన్నీ. కానీ మీరు 15 రోజుల వరకు తెచ్చి కట్టూరి. 15 రోజుల వరకు తెచ్చి కట్టూరి. 15 రోజులు కట్టమే. పెంచుకుంటా పోతే ఇట్లా వెరుకుంటా పోతుంది. పో మీరు ఎట్ట కట్ట మీ సంగతి చెప్తాం పోరి. ఓ సర్పంచ్ ముందట అన్నారు గాలి కొడతా అని. చూసినావా సర్పంచ్ బాబు?